గమనించాలి. సాటి మనిషినే ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? దేవుణ్ణి ప్రేమించలేకపోతే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని ఎలా పొందగలం? ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించాలంటే మొదట సాటి మనుషులను ప్రేమించాలండి. సాటి మనుషులనే ప్రేమించకపోతే, సాటి సహోదరులనే ప్రేమించకపోతే, సాటి బంధువులనే ప్రేమించలేకపోతే, సొంత తల్లి తండ్రులనే ప్రేమించలేకపోతే, రక్త సంబంధికులనే ప్రేమించలేకపోతే, తోడబుట్టిన వారినే ప్రేమించలేకపోతే, మన అనుకున్న వారినే ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? మనుషులను ప్రేమించలేని వారు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారండి? ఆ ప్రేమను దేవుడు ఎలా ఒప్పుకుంటాడు, ఎలా స్వీకరిస్తాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే మనుషులను కూడా ప్రేమించగలగాలి. మనుషులను ప్రేమించలేకపోతే దేవుని కూడా ప్రేమించలేమండి. ప్రేమిస్తున్నట్లుగా కనబడతాం, అయితే అది దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. దేవుని ప్రేమించేవారు మనుషులను కూడా ప్రేమిస్తారు, మనుషులను కూడా ఆదరిస్తారు, మనుషులకు కూడా సహాయం చేస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని ప్రేమిస్తున్నామా? మనుషులను ప్రేమిస్తున్నామా? మనుషులకు కావాల్సిన కనీస సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? రేపటిదిన శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుణ్ణి ప్రేమిద్దాం, మనుషులను ప్రేమిద్దాం. రేపటిదిన శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.